బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇప్పుడు మీ వైఫ్ గారు ఏం చెప్తే మీరు అదే కదా సార్? నా ఏం చేసిన వైఫ్ చేస్తుంది సార్. ఇది ఇది అందరికీ తెలుసు. అంటే ఆమె ఏం చెప్తే అమ్మ రాజశేఖర్ గారు అదే వింటారు అనేది ఒకటి ఉంది, అది నిజమా? అది ఎప్పుడు తెలుసా సార్? నా అమ్మ ఏం చెప్పినా చేశాను సార్. అది ఒక కాలం సార్. అది అప్పుడు నా వైఫ్ చిన్న అమ్మాయి. ఆ వైఫ్ வந்து 4 జోక్ చెప్పినా చాలా. நான் வந்து 10 crores 20 crores ఐ స్పెండ్ లాట్ ఫర్ మై ఫ్యామిలీ. ఎవడు కట్టాది బంగ్లా కట్టినా చెన్నైలో, రేపదేవా కట్టలేదు, లాజ్ కట్టలేదు. ఆ బంగ్లా చూసిన ఎవరు స్ట్రీట్లో అల్వా తినగారు చెప్పినా ఆ గోపురం హౌస్ నమ్మ ఇల్లే, అంత పెద్ద బంగ్లా. ఓకే, అలాంటి బంగ్లాలో ఉన్న నేను నా అమ్మ మాటదా వింటా. నా అమ్మకి ఏంటంటే అందరూ ఇంపార్టెంట్. నా అమ్మ అన్న వాళ్ళకి అందరికీ ఇవరాని ఇస్తున్నారు. అప్పుడు నా వైఫ్కి ఏం లేదు, ఏమంటే ఏం చేస్తారంటే జోక్ అంతే. ఆ చిన్న ఫైల్ వెన్ ఐ మ్యారేజ్ 16 years. సో ఆఫ్టర్ దట్ నా ఫుల్ అయింది. ఇక్కడ వచ్చాను, అన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నా అమ్మ దేవుడు అయిపోయినారు. నెక్స్ట్ అమ్మ ఎవరు? వైఫ్. అన్నారు వైఫ్ మాట వింటున్నా. అన్ని వైఫే. మీరు ఏం చేయాలన్నా వైఫ్? ఎస్, இல்லை நான் అలాంటి లేదు. వైఫ్ 70% అంటే 30% నాకు థింక్ చేస్తాను. అలా నా వైఫ్ నేను ఏం చెప్పినా వింటుందంటే హిస్టరీ మీకు తెలియదు లేదా? నా మాటదా వింటుంది నా వైఫ్. మీకోసమైనా నేను చెప్పవచ్చు, టీవీలో ఉన్నారు ఆ వైఫ్. అనా రియల్ అయింది తెలుసా, నా వైఫ్ నా మాటదా వింటుంది. అమ్మ రాజశేఖర్ మాట విన్న ఒరే వైఫ్ నా వైఫ్. సీరియస్ అవి నాగనంటే ప్రాణం పిచ్చి. ఏ టైం నేను ఏం చెప్పినా వినేస్తుంటుంది. నాకు ఇప్పుడు ఎలా అంటే, నాకు ఎగ్జాంపుల్ ఎలా అంటే, నాకు మేనేజర్, డ్రైవర్, నాకు ఇంట్లో ఇది నా వంట వాళ్ళు 2 ఉన్నారు, అబ్బాయి ఉన్నారు. వాళ్ళ ఫుడ్ తినను, నా వైఫ్ ఫుడ్డే తింటా. నా కోసం వంట చేస్తుంటుంది. ఐ మీన్ ఎలా అంటే, చాలా ఇది ఎలా అడుగుతారు? నా వైఫ్ మాట వింటున్నాను ఎవరు చెప్పారు మీకు? ఉన్నది టాక్. నా మాటదా వైఫ్ ఉంటుంది. కాదు సార్, మామూలుగా మీరు ఫుడ్ విషయంలో ఎందుకు అంత పర్టికులర్గా ఉంటారు? మీరు కానీ, మన బాబా మాస్టర్ కానీ, నటరాజ్ మాస్టర్ కానీ, నాకు తెలిసిన వీళ్ళు బాబా మాస్టర్ కూడా అంతే. ఆయన ఫుడ్ ఆయనే చేసుకుంటారు, లేకపోతే ఇంకెవరు చేసినా ఎందుకు అలా ఫుడ్ పర్టికులర్గా ఉంటారు? సార్ నేను వంట చేయను, నా వైఫే చేస్తుంటాడు. ఒక విషయం సార్, మనకు హెల్త్ వెరీ ఇంపార్టెంట్. నాకు అర్థమైందా? నా వైఫ్ కూడా వరల్డ్ మొత్తం టూర్ వెళ్తా. వీళ్ళు ఏమైనా తింటారు, పందిగిరి తింటారు, అన్నీ తింటారు. నా ఇడ్లీ కోసం తిరుగుతుంటారు. మీరు ఈ కాలం వేరు, ఆ కాలం వేరే సార్. ఆ కాలంలో ఒక యాపిల్తో బతుకుతారు సార్. అప్పుడు నా అమ్మ కష్టం సార్, అప్పుడు యాపిల్ చేయరు. రోడ్ మార్కెట్లో పోయి 2 ఫిష్ తీసుకొచ్చి చేస్తారు. నాకు చిన్నప్పుడు ఉన్న అలవాటు నా ఎలా మర్చిపోతా? నా ఈ రోజు కూడా డైలీ ఫిష్ ఉంటుంది. ఏ ఫిష్ అయినా ఉంటుంది. మధ్యాహ్నం తినను, మార్నింగ్ కంచి తింటా. బిగ్ బాస్లో చూసి ఉంటాను. మార్నింగ్ కంచి తింటా. లెమన్ అండ్ ఏంటి మిర్చి, వైట్ ఎగ్స్, దానికి లెమన్ అండ్ అల్లం విత్ హనీ మార్నింగ్ తాగేస్తాను. ఆ తర్వాత కంచి తింటా. కంచి అలా తినను, ఇలా తింటా నేను. దానికి 10 వైట్ ఎగ్ ఉంటుంది, కంచి తింటా. కంచిలో లెమన్ వేసుకుంటా. కంచినే తెలుసా? నైట్ రైస్ మధ్యాహ్నం తినను. తర్వాత జ్యూస్ ఇస్తారు. నైట్ ఫిష్ కంపల్సరీ. ఇది ఎలా తెలుసా? ఇది నా బెద్దకి చెప్పలేదు, అక్కడ అదే దొరికింది కష్టతులా. ఇప్పుడు ఫిష్ కాస్ట్లీ ఉండవచ్చు. ఆ టైంలో మార్కెట్లో ఫిష్ అది తక్కువ. ఇక అమ్మ ఏం చేస్తారు, 2 ఫిష్ తీసుకొస్తారు. ఫిష్ లేదు, హెడ్ ఉంటుంది లేదా, అది తీసుకొచ్చి కర్రీ చేస్తారు. చేసేసి అందరూ తింటారు కదా, ఆ ఫిష్ ఏగమ్మా వాడు తిన్నారు. ఫిష్ ఎగరా ఫిష్ మీ తమ్ముడు తిన్నారు. అలా లవ్ చేయబడి తమ్ముడు తిన్నారమ్మా, ఓకేమ్మా. అన్నం తిన్నారా, ఓకేమ్మా. అంటే అప్పకి ఆకలేస్తుంది, ఫిష్ తిన్నాను. ఫిష్ లేకుండా స్మెల్తో వేసినాను. నాకు తెలిసింది కంచి అప్పుడు కష్టం. అది ఇప్పుడు నా ఇడ్లీ దోశ అడుగు అదని నచ్చదే నచ్చదు. ఓన్లీ నా బాడీ కంచి. ఎక్కడ బయట ఇలా మార్నింగ్ వెళ్ళంటే కంచి మిక్స్ చేసి ఇస్తుంటుంది. కంచి తాగుతుంది. ఈరోజు ఇలా స్ట్రెంత్ అంటే అదే ఫుడ్. ఎందుకు డ్యాన్స్ మాస్టర్ అలా ఉన్నారంటే వాళ్ళు డ్యాన్స్ లేదా. సో
ఏదో ఫుడ్ పాయిజన్ అవ్వకూడదు. అవును. సో అలా నా హౌస్ ఫుడ్ దా తింటా. నా వైఫ్కు ఇంట్లో ఉన్నప్పుడు చెన్నైలో బంగ్లా ఉన్నప్పుడు నా వైఫ్తో అడుగుతా, చెల్లా అని పిలుస్తా. చెల్లమైన అమ్మ గుట్టిన చెల్లా నా అమ్మ ఫిష్ కర్రీ నేర్చుకుని అది మళ్ళీ రాదు. నేను అలా నేర్చుకుంది అదేదో ఆ ఫిష్ కర్రీదా తింటా. ఇప్పుడు అదే సేమ్ ఇది చేసిన ఇదే నా అమ్మది వేరే ఏదో తిన్నా. మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నారా వదిలేశారా? వదిలేశారు సార్. ఇప్పుడు చెయ్యాలని అంటే లైక్ ఎందుకు వదిలేశారు? లైక్ మీరు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అంటే నాకు ఇలా ఆఫర్ కావాలి అని అడగలేక మీరు వదిలేసారా? లేకపోతే అడిగిన ఏం చెప్తారంటే, మీరు డైరెక్షన్ చేస్తున్నారు కదా, నేను డాన్స్ మాస్టర్ చేస్తానని చెప్తున్నాను. రాజమౌళి గారు చెప్పారు. రాజమౌళి గారి దగ్గర మ్యాటర్ అంటే అది నా ప్రభాస్ మూవీ. అది నేను భయంకర క్లోజ్. నా టాలెంట్ ரொம்ப చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ డైరెక్షన్ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి భయంకరం. ఏదో సత్యరాజ్ ఇది మన ప్రభాస్ మూవీ ప్రభాస్ మూవీ బాహుబలి లేదు, ఛత్రపతి టైం. అదే క్లైమాక్స్ సాంగ్. నాకు అడ్వాన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు, 5 lakhs అడ్వాన్స్ ఇచ్చేసారు. నాకు రణం డైరెక్టర్ అయిపోయినా షూటింగ్లో ఉన్నా అక్కడ. బాబురావు సార్ ఎప్పుడైనా పంపారు, సాంగ్ రెడీ అయ్యారు సెట్కి రా అంటే, సార్ బాబురావు సార్ పంపించలేదు. అక్కడే సాంగ్ వేరే మాస్టర్ నేను వదలను, వేరే మాస్టర్ ఉన్నారు అన్న, నేనే ఉండాలని వాడు. ఆ సాంగ్ క్యాన్సిల్ అన్నా ఉన్నా. ప్రేమ్ రషిత పెట్టి తీశారు వాళ్ళ ఇంట్లో. ప్రేమ్ రషిత పెట్టి తీశారు. అదే వేరే కొత్త మాస్టర్ సేమ్ నా స్టైల్లో లుంగి గింగి అలా ఉంటుంది, విశ్లేసి అందరూ. அது மைண்டில் எனக்கு బాగా ఇదైంది. நான் ஒரு ஸ்டேஜில் ஒரு இதில் చూడుம்போது సార్ డార్లింగ్ని పిలుస్తా, సాంగ్ చెప్పండి నేను చేస్తా ఫ్రీగా ఉన్నప్పుడు. మాస్టర్ మీరు డైరెక్ట్ అయిపోయినారు, నాకు డ్యాన్స్ మాస్టర్ అయిపోయినా, నేను డ్యాన్స్ చెప్పారు. అప్పుడే అర్థమైంది, సరే ఓకే. ఇంకో విషయం, నేను రణం ఫినిష్ అయ్యి ఖతర్నాక్ ఫెయిలియర్ అని ఉన్నా. ప్రభాస్ మూవీ కన్ఫర్మ్ అయింది, ఓకే, పెద్ద మూవీ కన్ఫర్మ్ అయింది. ప్రభాస్ అడ్వాన్స్ తీసుకున్నా. అప్పుడు నేను ఆర్బి చౌదరి, అది యారు అది వైవి చౌదరితో సాంగ్ వెళ్తున్నా, ఒక మగాడు. అప్పుడు నా డైరెక్షన్లో ఉన్నాను లేదా, నేను రానున్నా. వైవి చౌదరి ఎలా తెలుసా, నువ్వు కావాలంటే ఏమైనా చేస్తారు. ఆయన ఎలా ఒక సైకో అని చెప్పకూడదు, ఏం కావాలో కావాలి. అమరాశ కావాలి, నన్ను కోవతలో తిట్టేసి నచ్చుకో, కొట్టేసి నచ్చుకో, నీకు కావాలంటే కావాలి. అదన్నీ చూడరు అలాంటి పర్సన్ నేను చూడను. ఈజ్ అ సినిమా వెరీ పుచ్చ మనసు, అదే వెరీనా ஒரு డిఫరెంట్. నాకు ఒక నచ్చలేదంటే ఈయన తర్వాత ఇంకోటి ఇంట్రోడ్యూస్ చేస్తా. ఆయన అలా లేదు, ఆయన దీనికి ఆయన కావాలి, ఆయన కావాలి. చెన్నై వెళ్ళిపోయిన అమ్మతో మాట్లాడిన, అమ్మ ఏంట్రా మనిషి వచ్చి ఇలా శారీ ఇచ్చి, మనిషి వచ్చి నా అమ్మ మాట వింటాను తెలుసు కదా, బంగ్లాకి వెళ్ళిపోయి మాట్లాడి అన్నీ చేసాడు. ఏంటో ఒక మనిషి అడగబోదు ఏంటన్నా సరే అని చెప్పి మలేషియా సాంగ్ వెళ్ళాం. 6 days చెప్పాడు. నా ప్రభాస్తో చెప్పి వెళ్ళాను. ప్రభాస్ గారు వినండి, ఇది మీరు దాని కోవతలో ఉన్నారు, నా చేసి తప్పులేదు, విన్నారంటే చెప్తున్నాను. నేను అక్కడి నుంచి మాట్లాడలేదు. ప్రభాస్ వెరీ క్లోజ్ టు మీ, అదిలంది 6 daysలో వచ్చేస్తాను ప్రభాస్ చెప్పి. స్టాండింగ్లే కథ చెప్పాను, 75 times కథ చెప్పాను నేను. ఇది తర్వాత వింటుంటాడు కథ, స్టాండింగ్లో ఉంటా కథ చెప్తే ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు ఒక కథ అది అన్నీ ఓకే అయింది. ఆయన ప్రొడ్యూసర్ ఫిక్స్ చేశారు, అన్నీ ఓకే. నన్ను వెళ్ళి 6 అని చెప్పి 12 days అయింది. 12 days అయింది. నేను ఫోన్ చేసినా ఎవరు లేదు. తర్వాత 12 days తర్వాత వస్తున్నాను. వాడు బ్లాక్గా ఒకడు ఉంటాడు మేనేజర్, తెలుసా, ఆర్టిస్ట్ ఉంటాడు తెలుసు సార్. ఆయన మిమ్మల్ని కోమా ఉన్నాడు సార్, మన సీన్ కోమా ఉన్నారు సార్. అంటే నన్ను ఇలా అయిందిరా, ఇది నెల అయిపోయి నేను వచ్చేస్తాను సార్. డ్యాన్స్ మాస్టర్ అంటే డ్యాన్స్ మాస్టరే, వాళ్ళు ఆల్రెడీ ఫెయిలియర్లో ఉన్నా. ఆ ప్రొడ్యూసర్ ఏం చెప్పారు, వచ్చి వీళ్ళు డ్యాన్స్ మాస్టర్ ఇంత వెళ్ళిపోతుంటారు వాళ్ళకి, ఇది మళ్ళీ డైరెక్షన్ ఏంటారు అది ఏదో చెప్పి ఆ మూవీ డిస్టర్బ్ అయిన తర్వాత సార్ లోపల ఉన్నాడు. నన్ను మీటింగ్ ఇవ్వలేదు, జంపింగ్లో ఎక్కడ ప్రసాద్లో ఆపోజిట్లో. అలా బయట వచ్చి నితిన్ అడుగుతూనే ఉంటాడు. నితిన్ నన్ను అడుగుతూనే ఉన్నాడు, మాస్టర్ నాకు డైట్ చేయను
సరే నా చేస్తాను చెప్పి దాని టక్కరికి వెళ్ళి నా కోవతల అవును. మీకు అర్థమైందా లేదంటే అంత ప్రభాస్ మూవీ నేను చేయాలి